వారి భక్తి జీవితాలను మెరుగుపరిచి మరి నీ యొక్క రాజ్యానికి వారసులయ్యే బిడ్డలుగా తీర్చిదిద్దమని కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకుని చుండగా మా భక్తి జీవితాలకు అవసరమైనటువంటి మాటలు నీ గ్రంథం ద్వారా మీరు మాకు తెలియచేయమని క్రీస్తు పెరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు దేవుడు గత కాలం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినాన్న మనమంతా ఈ విధంగా చేరి దేవుని గుర్చినటువంటి మాటలు, మనకు మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఎంతగానో ఆనందపడుతున్నాను. కనుక మనమంతా మరి క్రైస్తవ కుటుంబంగా లేక సంఘంగా చేరినటువంటి మనం మరి దేవుని యొక్క జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందవలసినటువంటి విషయం అనేటువంటిది ఉంది. కనుక ఈ అభివృద్ధి చెందటం అనేటువంటి విషయాన్ని చాలా వేడిగా ఉన్నాయి గ్లాస్ ఓకే. ఈ అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకొని దేవుడు మనమంతా కూడా తండ్రికి కుటుంబస్తులుగా ఉన్నాం కనుక కుటుంబంలో ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా మరి చెడిపోవడం దేవునికి ఇష్టం ఉండదు. కనుక మనందరినీ కూడా ఏ విషయంలో అయితే లోపభూయిష్టంగా ఉంటామో, ఏ విషయంలో అయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటామో ఆ విషయాలు అనేటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు తన గ్రంథంలో వ్రాయించి మనల్ని మరి పురుకొల్పుతూ దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఎన్నో అవకాశాలు అనేటువంటి వాటిని దేవుడు రోజు మనకు చూపిస్తూనే ఉంటాడు. కనుక ఈ విషయంలో మరి మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తే ప్రతి మనిషిలోనూ కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, అలాగే కొన్ని చెడ్డ లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. పుట్టగానే ఏ మనిషి మంచివాడు కాదు, అలాగే ఏ మనిషి కూడా చెడ్డవాడు కాదు. అలాగే దేవుని కుటుంబంలో లేక సంఘంలో ఉన్నటువంటి మనమంతా పవిత్రులు అనేటువంటిది కాదు, అలాగని మరి తప్పు చేసినటువంటి వ్యక్తులము అనుకోవడానికి కూడా ఏంటంటే అవకాశం అనేటువంటిది లేదు. కనుక ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటుంది. ఆ లోపాన్ని సరిచేయటం కొరకు దేవుడు తన భక్తుల ద్వారా జరిగిన కొన్ని సంఘటనలను మనకి తన గ్రంథంలో రాయించి ఉంచటం అనేటువంటిది జరిగింది. దానిలోని భాగంగానే ఈరోజు మీకు చెప్పబోయేటువంటి పాఠం ఏంటంటే స్వేచ్ఛానుసారులు దైవ విరోధుల. స్వేచ్ఛానుసారులు దైవ విరోధుల అంటే ప్రతి మనిషి ఎలా కోరుకుంటాడంటే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. ఫ్రీడమ్. ఒకప్పుడు భారతదేశాన్ని మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మరి గాంధీ మహాత్ముడు కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు కానీ, లేకపోతే భగత్ సింగ్ గారు కానీ, ఇలా ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటున్నాం. వాళ్ళు ఏం ఫైటర్స్? వాళ్ళు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. మా దేశంలో లేక మా భూభాగంలో మాకిష్టం వచ్చినట్టుగా మేము నివసిస్తాం, కనుక మరొకటి పెత్తనం మాకు ఉండకూడదు అనేటువంటి పోరాటం చేసి వాళ్ళు ఏమి సాధించారు అంటే స్వాతంత్ర్యాన్ని సాధించినట్లుగా మనం చూస్తుంటాం. ఈ స్వాతంత్రం వెనుక ఉండేటువంటి ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే స్వేచ్ఛగా బ్రతకాలి అని ప్రతి మనిషి కూడా కోరుకోవటం అనేటువంటి దాన్ని మనం చూస్తుంటాం. అలాగే ఏ మనిషికైనా కూడా ఏదైనా మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలలో ముఖ్యోద్దేశం ఏం కనబడుతుందంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, నాకు చెప్పడానికి నువ్వెవడవు. అంతే కదా, నాకు చెప్పడానికి నువ్వెవడవు, నా ఇష్టం అనే మాట ఎక్కువ మనం చూస్తుంటాం. మన దైనందిక జీవితంలో నా ఇష్టం అనే మాట వినని రోజు ఉంటుందా చెప్పండి? ఎక్కడో దిక్కుని ఏదో పక్కన ఏదో విధంగా వినబడుతుంది, లేదా ఆ మాట అవసరమైతే మనమైనా
మాట్లాడతాం. నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను, నాకు ఇష్టం ఉంటే వస్తాను, ఇష్టం లేకపోతే రాను అనే మాటలు మనం ఎక్కువగా చూడడం అనేటువంటి దాన్ని చూస్తుంటాం. అలాగే ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు కూడా, ఏమండి అది ఆయన పర్సనల్ విషయం అండి, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం, ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టానికి వదిలేయండి అనే మాటలు కూడా మనం వింటాం. అవును కదండి. మరి దీని వెనుకుండేటువంటి రహస్యం ఏంటనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరత అనేటువంటిది కనబడుతుంది. కానీ మనుషులు చెప్పినట్లుగా బైబిల్ చెప్పదండి. మనుషులు మాట్లాడేటువంటి విధానానికి, దేవుడు చెప్పేటువంటి విధానానికి చాలా తేడా అనేటువంటిది కనబడుతుంది. కానీ స్వేచ్ఛగా బ్రతికితే మనం హ్యాపీగా బ్రతుకుతాము, ఆనందంగా బ్రతుకుతాము, సుఖంగా బ్రతుకుతాము, మన 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 ఆలోచన ప్రకారంగా బ్రతుకుతాము అని మనుషులు అనుకుంటున్నారు. కానీ స్వేచ్ఛగా బ్రతికితే మనిషి జీవితం పతనావస్థలోనికి వెళ్ళిపోతుంది అని బైబిల్ చెప్తుంది. అర్థమైందండి. స్వేచ్ఛ అనేటువంటిది మనిషికి ఇస్తే ఏమవుతుంది అంటే ఆ మనిషి పతనావస్థలోనికి వెళ్ళిపోతాడు అని చెప్పటానికి నేను కథలు చెప్పటం లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్పడు, కథలు చెప్పడు. మనమైతే మాట్లాడేసి వదిలేస్తాం. కానీ దేవుడికి ఏం చేస్తుంటాడంటే ఎవిడెన్స్ చూపిస్తుంటాడు, ఆధారాలు. కనుక ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అదే మీరు చదవబడినటువంటి వాక్యంలో పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, ఇక్కడ 10వ వచనాన్ని మనం మరొకసారి చదువుదాం. ఇందాక వాక్య పఠనంలో మనం చేసినటువంటిదే ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇందాక 9 కూడా చదివాము. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొని ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడినటువంటి వారికి తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. అంటే తప్పు చేస్తున్నా, స్వేచ్ఛగా జీవిస్తున్నా, వాళ్ళకిష్టం వచ్చినటువంటిగా బ్రతుకుతున్నటువంటి వాళ్లను క్రమశిక్షణలో పెట్టడంలో ఎవరు సమర్థుడట? ప్రభు దేవుడు సమర్థుడు అని చెప్పి, ఎందుకు సమర్థుడు అనేటువంటి దాన్ని చెప్తున్నాడంటే, స్వేచ్ఛానుసారులు ఎలా ఉంటారు అంటే వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరయక ఉన్నారు. వీరు తెగువ గలవారు. ఎవరు? స్వేచ్ఛానుసారులు ఎలాంటి వాళ్ళు అంటే తెగువ గలవారు. స్వేచ్ఛ ఉన్నవాడు ఏం చేస్తాడు? నేను ఏదైనా చేయగలననేటువంటి తెగువ గలవారు. తర్వాత ఇంకో రెండో పదం ఉపయోగించాడు అక్కడ, మహాత్ములను దూషించేవారు. అంటే ఎవరినైనా ఏమైనా కూడా మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడతారు చెప్పండి? స్వేచ్ఛానుసారుడు. స్వేచ్ఛానుసారుడు అంటే అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు, అన్నదమ్ముల భయం లేదు, ఏ భయం లేదు, స్వేచ్ఛపరుడు కదా. వాడు ఏం మాట్లాడతాడు? తెగువ గలవారు. బరి తెగించిన కోడి బజార్లో గుడ్డెట్టిందంట. సామెత పెద్దలు ఏం చెప్పారు? బరి తెగిస్తే అర్థం ఏంటి? బరి తెగించినోడు ఎంత టోన్నైనా ఏమంటాడు? ఏదైనా అనగలడు. మనం కూడా చాలా విషయాల్లో కొన్ని విషయాలు మాట్లాడాలి, అనాలని అనిపిస్తుంది. మనమేం పవిత్రులు, మనమేం గొప్పోళ్ళం కాదు, కానీ అనం. ఎందుకు? నేను ఒక దైవ సేవకుడిగా 10 మందికి చెప్పేవాళ్ళ ఉన్నాను కనుక నేను ఈ మాటలు మాట్లాడటం పద్ధతి కాదు అని. లేదనుకోండి, నేను ఒక బిడ్డకి తండ్రిగా ఉన్నాను, నేను సమాజంలో ఒక పరువు ప్రతిష్టలు కలిగినటువంటి వాడుగా బ్రతుకుతున్నాను, ఇలా ఉన్నటువంటి వాడిని నేను మాట్లాడితే నలుగురు నన్ను చీ అంటారు కాబట్టి నేను నోరు మూసుకుని ఊరుకోవడం మంచిది అని ఏం చేస్తాం మనం? భయంతో. దేవుడి వలన భయం కావచ్చు, పెద్దల వలన భయం కావచ్చు,
లేకపోతే తల్లిదండ్రులు భయంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే కంట్రోల్గా ఉంటాం తప్ప, ప్రతి మనిషి మనసులో మాత్రం ఏముంటుందంటే స్వేచ్ఛను కోరుకుంటాడు, స్వేచ్ఛానుసారంగా బ్రతకాలని అనుకుంటాడు. కానీ ఈ స్వేచ్ఛానుసారులు బరితెగించినటువంటి వారు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని పేతురు గారు ఎందుకు ఇక్కడ ప్రస్తావించారు అనేటువంటి దాన్ని చూస్తేనండి, మీరు పైన మొదటి వచనం నుంచి అధ్యాయం అంతా కూడా చదువుకుంటే ఎవరి గురించి వచ్చిందంటే, సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏమైపోయారంటే చెడిపోయారండి. భయంకరమైనటువంటి విచ్చలవిడి జీవితానికి వాళ్ళు ఏమైపోయారంటే అలవాటు పడిపోయారు. అలా అలవాటు పడిపోయినటువంటి వీళ్ళకి ఏమీ లేదు అంటే దైవభక్తి లేదు, పెద్దలంటే గౌరవం అంతకంటే లేదు. వీళ్ళు అనుకున్నది చేయటం, అనుకున్నది సాధించేటువంటి విషయంలోనికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయినటువంటి వీళ్ళు ఎంత చెప్పాలనుకున్నప్పటికీ కూడా వీళ్ళలో మార్పు అనేటువంటిది రాలేనటువంటి పరిస్థితులలో అబ్రహాం గారితో దేవుడు మాట్లాడినటువంటి విధానం మనకు బాగా తెలుసు. ఈ సొదొమ ఈ గొమొర అనేటువంటి పట్టణంలో మరి ఏమైపోయిందంటే వ్యభిచారులుగా ఉండిపోయారు. తర్వాత ఎలాగున్నారంటే చాలా నీచమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి దుర్మార్గతలో ఉన్నారు. అలాగే వీళ్ళంతా కూడా ఏంటన్నట్లయితే పురుషులతో పురుషులు కామ వికారమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళ విషయంలో నేను చాలా విసిగిపోయాను, చాలా వేసారిపోయాను. కనుక వీళ్ళని ఏం చేస్తాను అంటే వీళ్ళని ఇక్కడ లేకుండా చేయాలి, తుడిచిపెట్టేయాలి అనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, తండ్రి నువ్వు చేస్తానంటున్నావు, అయితే నాదొక విన్నపం ఏంటంటే, ఈ సొదొమ ఈ గొమొర అంటే ట్విన్ సిటీస్ అని చెప్పొచ్చు మనం. ఈ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు కనుక కనబడినట్లయితే అప్పుడు నువ్వు ఈ పట్టణాన్ని కాపాడతావా తండ్రి అని అడిగితే, అవును నువ్వు అడిగావు కదా నా కొడుకుగా, నువ్వు అడిగావు కాబట్టి నేను చేస్తానని చెప్పాడు. అప్పుడు 50 మంది నీతిమంతులు ఉంటారా అని అడిగిన తర్వాత అబ్రహాం గారికి మళ్ళీ డౌట్ వచ్చేసింది. ఎందుకని? ఆయన ప్రజలను చూస్తున్నాడు. అయ్యో వీళ్ళని కాపాడాలని నేను అనుకున్నాను, 50 మంది నీతిమంతులు ఉండరు అనేటువంటిది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడికి నాకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళని ఏం చేస్తాడు, ఇప్పుడు లేపెత్తాడు అని. తండ్రి ఒకవేళ 10 మంది తగ్గారు అనుకో, 40 మంది ఉన్నారు అనుకో, మరి ఏం చేస్తావు, కాపాడతావా అన్నాడు. ఇలా చివరి లాస్ట్కి వచ్చేటప్పటికి ఎంతమంది వరకు వచ్చేసాడు? ఒక్కవేళ లాస్ట్గా చివరిగా మాట్లాడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని కాపాడతావా అని అడిగాడు. 10 మంది అయినా ఉన్నారా పట్టణంలో? పట్టణం అంటే ఎంతమంది ఉంటారు చెప్పండి? సిటీ అంటేనే అర్థం ఏంటి? మున్సిపాలిటీ అన్నాం అనుకోండి, 5 6 ఉంటే మున్సిపాలిటీ కాదు, లేదా 2 3 పంచాయతీలాగా ఉంటే మున్సిపాలిటీ కాదు. మందా సిటీ అన్నప్పుడు దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. అలాంటిది 2 సిటీస్ ఇక్కడ. మన భాషలో చెప్పుకోవాలంటే హైదరాబాదు సికింద్రాబాద్ ఎలాగ 2 సిటీస్ ఉన్నాయో అలాగే సొదొమ గొమొర అనేటువంటి 2 పట్టణాలు ఇవి. ఏకంగా ఏదో గ్రామం అనుకుంటే పొరపాటు. ఇలాంటి 2 పట్టణాలు కలిపితే 1000 మంది ఉంటే ఈ 1000 మందిలో ఎంతమంది లేరు? 10 మంది కూడా లేరంటే మీరు ఆలోచించండి. పోనీ 10 మంది లేరు, ఎంతమంది కనిపించారు అంటే లోతు కనిపించాడు. పోనీ లోతు అల్లుళ్ళకి చెప్తే లోతు అల్లుళ్ళు ఏమన్నా మాట విన్నారంటే నీ మాట నేను ఎందుకంటానని వాళ్ళు వినలేదు. కాబట్టి కూతుర్ని వెనకేసుకున్నాడు. 2 కూతుర్ని తీసుకుని భార్యను తీసుకుని అక్కడి నుంచి ఏంటంటే మరి పట్టణం పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను అక్కడ సోయారికి వెళ్ళిపోయే వరకు కాపాడమన్నాడు. చివరికి భార్య కూడా మిగలలేదు. వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎంత మిగిలారు? 3. 3లో 2 దుర్మార్గులు మళ్ళీ, అంతే కదా. వాళ్ళు కూడా మంచివాళ్ళు అని చెప్తే 2 అంటే తండ్రికి మత్తిచ్చి తండ్రికి మందెక్కించి మళ్ళీ వీళ్ళు చేశారంటే వీళ్ళు కూడా ఎలాంటి క్యారెక్టరు? చెడ్డ క్యారెక్టర్. అంటే టోటల్గా వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటే చెడిపోయిన వ్యవస్థగా నడుస్తుంది. దీనికి కారణం ఏంటి అని చెప్పాడంటే స్వేచ్ఛానుసారులు, అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని అనుకోవడం వలన జరిగినటువంటి పొరపాటే ఇది అని చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం సొదొమ గొమొర గురించి. 19వ అధ్యాయం ఆదికాండము 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటే, వీళ్ళు ఈ సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ క్యారెక్టర్ చెప్తారు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులను
అది సొదొమ మనుషులు ఎవరు? బాలురును వృద్ధులును ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టు వేసిరి. ఎవరి ఇల్లు చుట్టు వేశారు? ఇక్కడ లోతు గారి ఇల్లు చుట్టు వేశారట. వేసి లోతుని పిలిచి అంటున్నారు, ఈ రాత్రి ఈ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్ద ఉన్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనుకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు. అంటే ఎలా ఉందో చెప్పండి. ఇంతకీ ఈయన దగ్గరికి ఎవరు వచ్చారు? ఓ 2 మనుషులు వచ్చారు. ఆ 2 మనుషుల్ని బయటికి పంపించే అని అడుగుతున్నారు. ఎవరు? ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారు పోనీ అంటే, పోనీ యూత్ చెడిపోయింది కదండి. యూత్ వచ్చిందంటే పోనీ బుద్ధి చెప్పడానికి ఎవరు ఉంటారు? పెద్దోళ్ళు ఉంటారు. పోనీ పెద్దోళ్ళు తప్పు చేశారనుకోండి, ఇంకొంచెం పెద్ద వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ క్యారెక్టర్ ఏంటంటే వృద్ధులు, బాలురు, ఇంకా చిన్నలో మొత్తం టోటల్ వచ్చేసారండి. ఇంక బుద్ధి చెప్పేవాడు ఎవడు చెప్పండి? ఎవరికి చెప్తారు చెప్పండి? అంటే వీళ్ళకి ఏమి లేదు, ఇప్పుడు భయం లేదు. ఇంతకీ వచ్చిన మనుషులు ఎవరో? లోతింటికి వచ్చినటువంటి మనుషులు ఎవరు? దేవదూతలు. ఈ దేవదూతలు ఎందుకు వచ్చాయి? మొదట వచ్చాను అదే ఇది 19 అధ్యాయము మొదటికి వచ్చాను. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చుమని కాళ్ళు కొడుకొని ఏళ్ళని బలవంతం చేసి ఈయన తీసుకొచ్చాడు. ఎవరు? లోతు గారు తీసుకొచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ముందు మనం చెప్పుకున్నాం, అబ్రహాము చూసినటువంటి టైంలో ఎవరు లేరు, వీళ్ళు ఎవరో కూడా నీతిమంతులు అనేటువంటి వాళ్ళు ఎవరిలో కనబట్టలేదు. వీళ్ళకి ఎలాగైనా సరే జ్ఞానోదయం కలిగించాలని వస్తే వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఆ ఇంట్లోకి వచ్చినటువంటి గెస్ట్లను పంపించమంటున్నాడు. చివరికి లోతు ఎంతవరకు వచ్చాడంటే నా కూతుర్లని ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఎలా చెడిపోయినటువంటి మనుషులుగా వీళ్ళు ఉన్నారు అనేటువంటి దాన్ని చూస్తే చాలా భయంకరమైనటువంటి నీచమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. అదే చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము అబ్బాయిని మరో 17వ అధ్యాయము, అలాగే అమ్మాయిని న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. అమ్మాయి న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము కనీసం విన్నారా? అదే సెల్ఫ్ వెడ్డింగ్. ఆ దినములలో ఎవరట? ఒక యువతి పెళ్లి తనను ఇశ్రాయేలీలకు హనీమూన్ కూడా ఇశ్రాయేలీలకు ఎవరు లేరండి చెప్పండి. ఇప్పుడు రాజు లేడు, ఇశ్రాయేలీలకు రాజు లేడు. కాబట్టి వీళ్ళకి ఎలా ఉన్నది పరిస్థితి? ప్రతివాడును తను తాను ఇష్టానుసారంగా ఎవరు లేరు చెప్పండి. ఇప్పుడు రాజు లేడు అంటే నాయకుడు లేడు. నాయకుడు లేకపోతే ప్రజలు ఏమైపోతారు? ఇప్పుడు తండ్రి లేడు అనుకోండి, తల్లి లేదనుకోండి, ఆ ఇంట్లో పిల్లలు ఎవరి మాట ఏంటో తెలుసా మీకు? తల్లి తండ్రి లేకపోతే వినరు. చాలా మంది చెడిపోవడానికి కారణం ఇదే. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీలకు ఒకప్పుడు ఎవరు లేరటప్పుడు రాజు లేడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తిరిగేటువంటి పరిస్థితికి వీళ్ళు వచ్చేసారు. ఎలా వచ్చేసారు అంటే అదే 19వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో లేవీయుడైనటువంటి ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఒక ఆయన యోదా బెత్లెహేము నుంచి. ఇతడు లేవీయుడు. ఈ లేవీయుడిని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అనేటువంటి దాన్ని చూస్తే నాయకుడిగా చేయాలనుకుంటున్నాడు. ఎందుకు వీళ్ళకి ఏమి లేరు? ఇప్పుడు నాయకుడు లేడు కనుక ఈ ఉపపత్నిని తన దగ్గరకు తీసుకురావడం కొరకు ఈ ఊరు ప్రయాణమైనటువంటి వాడుగా ఇతను వెళుతున్నప్పటికీ ఆమె మరి వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరి రావడానికి తన తండ్రి ఏమో అతన్ని బలవంతం చేస్తూ 2 రోజులు ఉండి నువ్వు వెళ్ళుదుగానని చెప్పడం. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ప్రయాణం చేసి ఏం చేస్తున్నాడు
చేశాడంటే యూదా బెత్లెహేము నుంచి మరి తన యొక్క ఉపపత్తిని తీసుకుని ప్రయాణమై వస్తున్నాడు. ఇలా ప్రయాణమై వస్తున్నప్పుడు మధ్యదారిలోకి వచ్చేటప్పటికి అతనికి బస చేయడానికి ఎవరైనా కనబడతారనేటువంటి దాన్ని చూస్తే యూదులు ఆ రోజుల్లో ఎవరింటి దగ్గర ఉండాలి, మరలా ఉండాలంటే యూదుల ఇంటి దగ్గరే ఉండాలి. ఆ యూదులైనటువంటి వారి కుటుంబం ఎక్కడైనా దొరుకుతుందని వెతికాడు. కనబడకపోతే ఒక ముసలి వ్యక్తి కనిపించాడు. ఆ ముసలి వ్యక్తి ఏం చేశాడంటే ఇతనికి ఏం చేశాడంటే ఆశ్రయాన్ని కల్పించాడు. 22వ వచనం, ఆ ముసలివాడు నీకు క్షేమం కలుగును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపవద్దని చెప్పి తన ఇంట అతనిని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. ఇది వీళ్ళు అక్కడ తీసుకున్న తర్వాత వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, చూసారా వీళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఊరి వారు కొందరు వచ్చారట. వాళ్ళు ఏం చేశారంటే తలుపు కొట్టి ఇంటికి వచ్చి మనుషులను మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాణ్ణి అనగా ఇంట్లోకి వచ్చాడు. అంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఊర్లోకి ఎవడైనా వచ్చాడంటే చాలు ఎవరిని వీళ్ళు రాలేవనైనటువంటి పరిస్థితి. వాడిని పంపించన్నప్పుడు ఆ ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళిన సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చాను కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడదు అని చెప్పాడు. ఎంత చెప్పినా సరే వీళ్ళు అంటున్నారా, ఇదిగో కన్యకైన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపపత్నియునున్నారు, నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను, మీరు వారిని నీచిపరిచి మీకు ఇష్టమైన కార్యముగా వారి ఎడల జరిగింపవచ్చునని మనుషులు ఆ వెర్రి వారితో చెప్పాడు. ఇంకా మరి వీళ్ళు వెంటలేదు, గొడవ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇంకా మమ్మల్ని పురుషులు వదిలేయి, ఆ ఉపపత్తిని అతను తెచ్చుకున్నటువంటి ఉపపత్తిని ఉంది, నా ఇంట్లో కూతురు కూడా ఉంది, వీళ్ళిద్దరిని మీకు అప్పగించేస్తాం అని బ్రతిమలాడుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఆ రోజు మనుషులు ఎలా ఉన్నారు చెప్పండి, వీళ్ళు స్వేచ్ఛ, విపరీతమైనటువంటి స్వేచ్ఛ. అతని మాట వినుటకు వారి మనసు లేకపోయాను కనుక ఆ మనుషుడు బయటనున్న వారి వద్దకు తన ఉపపత్తిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయో ఆమెను చెరుపుకుందిరి, తెల్లవారిన ఆమెను విడిచి వెళ్ళిరి అని ఉంది ఇక్కడ. వీళ్ళు ఏం చేశారు, ఈ ఉపపత్తిని చివరికి పాడు చేశారు. పాడు చేయటమే కాదండి, చంపేశారు. తెలుసా, ఆ ఊరు వాళ్ళంతా కూడా ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు ఆమె చనిపోయేటంత వరకు కూడిరి. అంటే ఎంత భయంకరమైనటువంటి నీచంగా ఉన్నారో చెప్పండి ప్రజల పరిస్థితి. అదే చివరికి వెళ్ళేటప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఆ యొక్క అధ్యాయము 20 చెప్తాడు చూడండి. 20 అది నా ఉపపత్తిని ఏమైంది, బలవంతము, అందరూ చదవకండి అమ్మా, ఒక్కరు చదివితే నాకు వినిపిస్తుంది. ఆ ఉపపత్తిని బలవంతము చేయబడి ఆమె చనిపోయాను. అర్థమైందండి, చనిపోయాను. ఇప్పుడు ఇతను వచ్చినటువంటి తన ఉపపత్తిని తెచ్చుకుంటున్నటువంటి అతను ఏం చేశాడంటే ఏ కీలు అంటే కాలు, చెయ్య, ఈ చనిపోయినటువంటి ఈమెను ఏం చేశాడంటే మొత్తం 12 భాగాలు చేశాడు. 12 భాగాలు చేసి ఇశ్రాయేల్ 4 భాగాలకి కూడా ఏం చేశాడో తెలుసండి, ఈ బాడీని అంతటిని కూడా ఇసిరేశాడు. 19వ అధ్యాయం చివరి వచనంలో చదివితే మీకు కనిపిస్తుంది. అది చూసినటువంటి వారందరికీ కూడా గగురుపాటు కలిగేటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ఇశ్రాయేలీల ప్రజలు దేవుని ప్రజలని చెప్పుకునేటువంటి వీళ్ళు ఎంత నీచంగా మారిపోయారో చెప్పండి. ఇది జరిగినటువంటి చరిత్ర క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనను దేవుడు రెడీ చేయని క్లిప్ చేసినటువంటి సంఘటన ఏం చేశాడంటే ఈ సొదొమ గొమొర్రా మీద ఏం కురిపించాడో తెలుసండి, అగ్ని గంధకాలు కురిపించాడు. ఈ అగ్ని గంధకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పైనుంచి వచ్చినాయి.
కోర్టు మెట్లు కింద ఎక్కడి నుంచి వాళ్ళ కూడా ప్రేమను రాలేదు. అర్థం చేసుకున్న కోర్టు పైనుంచి అగ్ని గంధకాలు ఎందుకు పెళ్లి అనేటువంటిది చేసుకోవద్దు ఏమంటే అని భూకంపం వస్తే ప్రశ్నించింది. కింద నుంచి వాళ్ళ విడిపోద్ది. పెళ్లికి green ఏది signal జరిగినా raise చేసింది. ఇప్పటికీ కూడా ఇంకేముంది? చరిత్రలో ఆ ఇద్దరు పైనుంచి హ్యాపీగా అగ్ని పెళ్లి కురిచినటువంటి చేసుకున్నారు. ఎక్కడైనా కనబడుతుందంటే అది సొదొమ పట్టణంలో ఎవరైనా కలిగించినట్టుగానే వాళ్ళ ప్రేమ మనకి ఎక్కడ చరిత్రలో చూపించింది? కనబడుతున్నటువంటి ఇష్టపడిన ఆధారాలు. వాళ్ళని life ఇవి partner కథలు కాదు. చేసుకోవాలని సొదొమ ఎవరైనా పట్టణం ఈ రోజుకి ఉంది. ఆ వ్యక్తితోనే అక్కడ ఉండేటువంటి జీవితాంతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉండాలి ఒకప్పుడు సుందరమైనటువంటి పట్టణం, ఆడ మగ మధ్య ఒకప్పుడు మాత్రమే అందమైనటువంటి ప్రేమ పట్టణంగా ఉంటుంది ఉండేటువంటిది ఇప్పుడు ఆ ఎప్పుడైతే జమానాలు అగ్ని గంధకాలు ప్రేమ కురిచినాయో ఎవరి మధ్య అయినా అదంతా ప్రపంచాన్ని కూడా ఏమైందంటే చాలా బసిమి వాళ్ళ పట్టణంగా గురించి ఏమనుకుంటారో మారిపోయింది. అని ఈ చాలా రోజు మంది వరకు కూడా అక్కడ ఏం భయపడలేదు. పండట్లేదో కానీ తెలుసండి. ఇప్పుడు అలా కాదు. క్రీస్తు lesbian, పూర్వం gay 4000 marriages సంవత్సరాల ఇప్పుడు కాలంలో common అయిపోయాయి. జరిగింది. అలా ఈ చాలా రోజు మంది వరకు ఈ కూడా ఏం మధ్య లేదు అక్కడ పెళ్లిళ్ళు తెలుసండి. చేసుకుంటున్నారు. పంట పండటం లేదంటే ఎంత శాప భూయిష్టంగా దాన్ని మండించాడో దేవుడు మీరు ఆలోచించండి. మామూలు మంటలు కాదండి. దేవుడికి అంత కేరళ వేదనని చెందిన ఈ మిగిల్చారు, ఇద్దరిది కూడా అంత కన్నీటిని అలాంటి మిగిల్చారు, ఆ అంత ఇద్దరు విపరీతమైనటువంటి lesbians. బాధను అందుకే మిగిల్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళగా పెళ్లికి వీళ్ళ ఒప్పుకోలేదు. యొక్క చరిత్ర కానీ అనేటువంటి ఈ దాన్ని జంట మనం ఒక్కటైంది. చూస్తున్నాం. తల్లిదండ్రులు ఎందుకు ఇలా వద్దని జరిగింది బెదిరించినా అంటే ఎందుకు హైకోర్టు జరిగింది చెప్పండి. సపోర్ట్తో కలిసింది. వాళ్ళకి రాజు పెళ్లికి లేడంటే సిద్ధమై ఎవరు లేరు, ఉంగరాలు మార్చుకుంది. నాయకుడు బీచ్ లో లేడు, ఫోటోషూట్ నాయకుడు జరుపుకుంది. మాట కూడా వీళ్ళు ఇప్పుడు ఈ ఫోటోలే విన్నారు. కాదు, ఏం ఈ కావాలనుకుంటున్నారు వార్త ఇప్పుడు? కూడా వైరల్ అయింది. స్వేచ్ఛ 10 ఏళ్లుగా కావాలి, కలిసి ఉంటున్న ఓ lesbian మా జంట ఇష్టం వచ్చినట్టుగా తమ మేము పెళ్లిని బ్రతకాలి ఒప్పుకోవాలంటూ అని ఇటీవల అనుకుంటున్నారు. సుప్రీం కోర్టులో ఎప్పుడైతే పిటిషన్ మనిషి ఆ కేసును విచ్చలవిడైనటువంటి విచారించిన స్వేచ్ఛను కోర్టు కోరుకున్నాడో అప్పుడే పతనావస్థ ప్రారంభమవుతుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి గ్రంథము ఆదిరా 18వ నజరీన్ అధ్యాయము, ఫాతిమా నూరా స్కూల్ నుంచే మంచి సామెతలు friends. గ్రంథము, వారితో ఇంకెంతో మంది సామెతలు friendship గ్రంథము చేశారు. 18వ కానీ అధ్యాయము వాళ్ళతో వీళ్ళకి ఇంత ప్రారంభపు మంచి వచ్చిన స్నేహం చదువుకుందాం కుదరలేదు. చూడండి. వీరిద్దరికీ సామెతలు ఏర్పడిన గ్రంథము bonding ను ఎవరు 14వ అధ్యాయము, ఏ ఒక్క చిన్న భేదాభిప్రాయం సామెతల వారి మధ్య గ్రంథము రాలేదు. 18వ అధ్యాయం మొదటి ఇద్దరి వచనం. ఆలోచనలు అభిప్రాయాలు వేరుండగోరువాడు వారి మనసులో స్వేచ్ఛానుసారముగా ఒకరిని నడుచుకునివాడు విడిచి ఒకరు ఉండలేకపోయారు. అట్టివాడు లెస్సైన అప్పుడే వాళ్ళకు జ్ఞానమునకు అర్థమైంది. వాళ్ళు విరోధి. వేరే వ్యక్తులతో ఇక అర్థమైందండి ఇప్పుడు? కలిసి ఉండలేరు అని. వేరుండగోరువాడు అందుకే ఇద్దరూ ఎవడట? ఎప్పటికీ విడిపోకూడదు అనుకున్నారు. స్వేచ్ఛానుసారుడు, జీవితాంతం కలిసి సెపరేట్ ఉండాలంటే అయిపోవాలనుకుంటాడు. వేరే ఎందుకు? పెళ్లిళ్ళు చేసుకోవద్దనుకున్నారు. స్వేచ్ఛ. వారిద్దరే పెళ్లి నా చేసుకోవాలని తల్లి దగ్గర ఉంటే నేను నిర్ణయించుకున్నారు. ప్రతిదానికి ఆ తల్లి మాట విషయాన్ని వినాలి, ఇంట్లో చెప్పారు. తండ్రి మాట వినాలి, కాబట్టి ప్రతి నేను వేరే తల్లిదండ్రులు కాపురం చెప్పే పెడతాను అంటాడు. డైలాగ్నే కామన్ గా ఏమండి, వాళ్ళ నా parents అత్తగారి కూడా దగ్గర parents మా అమ్మగారి ఎంత దగ్గర ఉంటే చెప్పినా నేను ప్రతిదానికి కుదిరితే వాళ్ళకి మీ లోబడాలి, ఇద్దరిని పెళ్లి కాబట్టి నేను చేస్తాం, అందులో ఇంటికి ఉండను. వెళ్దాం నేను ఎలా ఉంటాను? అని వారిని స్వేచ్ఛగా ఒప్పించాలి. ఉంటాను. ఎందుకు ఉంటాడు ఇద్దరూ స్వేచ్ఛగా? తమ పేరెంట్స్ తో తమ ఇళ్ళకి స్వేచ్ఛ వెళ్ళిపోయారు. కావాలంటే తల్లిదండ్రుల దగ్గర ఉండటం కుదరదు. తల్లి ఒప్పుకోదు, తండ్రి ఒప్పుకోడు, పెద్దలు ఒప్పుకోరు. ఏమండి, కాబట్టి ఇప్పుడు కూడా ఒక వ్యక్తి సెపరేట్ గా ఉండాలని కోరుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి కానీ చెప్పండి? మళ్ళీ యథాపరిస్థితి. స్వేచ్ఛానుపరుడు. ఈ స్వేచ్ఛ ఎప్పుడైతే వచ్చింది ఏమవుతుంది? ఒకరినొకరు అంటే ఈ రోజు కలవకుండా ఎక్కువ చేశారు. కుటుంబాలు ఫాతిమాని పతనమైపోతున్నాయి, ఇంట్లో ఎక్కువ బంధించారు. కుటుంబాలు దీంతో చితికిపోతున్నాయి. ఆదిల ఫాతిమా గురించి పూర్వకాలం ఆరాధించేందుకు రోజుల్లో ట్రై చూస్తే చేసింది. ఒక ఉమ్మడి హైకోర్టులో కుటుంబం కనబడితే habeas corpus 10 మంది పిటిషన్ పిల్లలైనా వేసింది. ఆ 10 వారి మంది వాదనలు కుటుంబం విన్న ఒకే కేరళ కుటుంబంగా హైకోర్టు ఉండేది తప్ప వారిద్దరికీ వాళ్ళు కలిసి ఒకే కుటుంబంలో జీవించే ఉండేవారు హక్కు తప్ప ఉందని విడిపోయేటువంటి వారు కాదు. ఈ రోజు ఒక కుటుంబంలో ఇద్దరే అంటున్నాం, వన్ ఆర్ నన్ అంటున్నాం. పిల్లలు ఒక కొడుకు లేకపోతే ఒక కూతురు, లేకపోతే ఒక కూతురు లేకపోతే మరొక ఒకరితోటే ఈ అనుకుంటుంటే ఏడాది జూన్లో కొన్ని కాదని కేరళ ఇద్దరికి వచ్చిన హైకోర్టు ఈ తీర్పుతో ఇద్దరు ఇద్దరు పిల్లల్ని బయటకు కూడా వచ్చి తండ్రి మళ్ళీ చూడగలుగుతున్నాడు ఆశ్రమానికి అంటే చేరారు. తండ్రి ఇద్దరు చూడలేకపోతున్నాడు, పెళ్లికి రెడీ తల్లిదండ్రులతో అయ్యారు. వీళ్ళు ఈ కూడా సందర్భంగా ఆ ఉండలేకపోతున్నారు. ఆశ్రమం మరి ఆ వారు రోజుల్లో beach 10 మంది wedding కుటుంబం అంటే అంతమంది Traditional ఎందుకున్నారు? dress ధరించిన ఈ జంట వాళ్ళు ఎందుకున్నారు ఉంగరాలు అంటే మార్చుకుంటూ వాళ్ళ ఫోటోలకు తల్లిదండ్రులకు పెద్దలకు లోబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. నేను నా భార్యకు నా భార్యకు నా పిల్లలకు తప్ప ఎవరికి పెట్టనంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెళ్లి ఒక గురించి భార్య అంటది, నేను ఆ నా భర్తకు ఆదిల నా పిల్లలకి ఫాతిమా తప్ప నేను తన ఎవరికి చేసి Instagramలో పెట్టను, నేను పోస్ట్ ఎవరికి చేస్తూ బానిసను ఇలాంటి కాదు నిర్ణయాలు అంటది తీసుకునే ముందు ఒక భార్య. ఎవరైనా తమ ఇలా తమ రావటం జీవితాల్లో వల్ల వీళ్ళు ఏం స్థిరపడాలని చేశారంటే కోరారు. కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రస్తుతం బయటకు వారిద్దరూ వెళ్ళిపోయారు. తమ తమ బయటికి జాబ్ వెళ్ళిపోయిన తర్వాత సెర్చింగ్లో ఏమొచ్చిందంటే బిజీగా మరి ఉన్నారు. వీళ్ళిద్దరికి గొడవ రాదా? నచ్చిన వాళ్ళు దక్కకపోతే భార్యకి భర్తకి ఆ ఎప్పుడు గొడవ రాదా? బాధ్యతను ఎవరు గొడవ తీసుకోరు. వచ్చిన వెంటనే చాలా వాడు మంది రెచ్చిపోతాడు, వాళ్ళ ఈమె ప్రాణాలు రెచ్చిపోద్ది. తీసుకుంటారు. వీళ్ళిద్దరు లేదా విడిపోయి అవతలి వారి ప్రాణాలు కోర్టుకి తీస్తారు. ఎక్కేస్తున్నారు, ఇక మెట్లు ఈ ఎక్కుతున్నారు. సమాజంలో తర్వాత చాలా వీళ్ళిద్దరు మంది విడిపోతారు, వీళ్ళిద్దరు gay పిల్లల్ని marriages చేసుకునేందుకు విడిచిపెడతారు. అవును కదా చెప్పండి. సంతోషిస్తూనే ఉంటారు. వాళ్ళ నేను గురించి చెప్తున్నా, నా అనుభవంలో ఏమంటారో, చెప్తాను. ఏం మాట్లాడుకుంటారో నాకు అనే పెళ్ళి భయంతో అయినటువంటి కొత్త లోపల రోజుల్లో కుమిలిపోతూ ఇంటికి ఉంటారు. వెళ్ళాం అనుకోండి, కానీ భార్య వీళ్ళు భర్త అలా అన్న తర్వాత కాకుండా ఏమనుకుంటాం కదా, ధైర్యం చేసి ఏదైనా తమ అన్నాం మనసులో అనుకోండి, ఏదైనా ఒక కోరికలు మాట అన్న నెరవేర్చుకుంటారు. వెంటనే మా ఇంటికి వెళ్తే మా ఈ నాన్నని మధ్య వాడు కాలంలో వెంటనే ఇలాంటి ఎరా నువ్వు పెద్ద పెళ్ళిళ్ళను గొప్పోళ్ళగా చాలా ఎందుకు ఆ మంది పిల్లల్ని చూస్తున్నారు. ఆడిపోసుకుంటాను, ఏమైనా ఏం మనసుకు మాట్లాడుతున్నావు నచ్చిన అని పని అసలు చేశారు మాట అంటే అనిచ్చేవాడు వేరే అలా కొంతమంది అమ్మ పొగుడుతుంటే అడిపించాడు అలా ఇంకొంతమంది మాట్లాడతాడు నువ్వు ఎలా వచ్చి పోయే అనేవాడు. కాలం అంటూ అంటే ఎందుకు? మరి మీరేమంటారు? ఒక పెద్దల దగ్గర ఉండేటువంటి అప్పుడు మనం ఎవరు చెప్పినా వినం. అదే అత్తగారు మాంగారు చెప్తే ఆడు కూతుర్ని వెనకేసుకుని వస్తున్నాడు అంటాం కానీ వినం. మరి తండ్రి కాబట్టి ఏం చేస్తాం? మానేస్తాం, సైలెంట్ అయిపోతాం. అలాగే ఇక్కడ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడైనా ఏదైనా అనుకున్నాం అనుకోండి, అప్పుడు వెంటనే మా అత్తగారు వెంటనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన భర్త మాట్లాడేటువంటి విధానం అదేనా,
నువ్వురా అనేటప్పటికి తల్లి చెప్పింది కాబట్టి ఏం చేస్తారు? వింటారు. ఇంకొకళ్ళు చెప్తే వినరు. కాబట్టి కుటుంబాలు ఎప్పుడైతే ఇలా వచ్చినాయో అప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవారంటే పెద్దలుగా ఉండి సమర్థించేవారు. లేదు, నాకు కోపం వచ్చింది, నేను తిట్టాలనుకున్నాను, నేను కొట్టాలని అనుకున్నాను, వెనకాల అత్తగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉంది, చేసుకోగలడా, తిట్టగలడా, కొట్టగలడా అంటే వెనకాల ఉన్న వాళ్ళకి భయపడి సచ్చినట్టుగా వీడు ఏం చేస్తాడంటే సైలెంట్ అవుతాడు. లేదండి మా మా బ్రతికేది మేము బ్రతుకుతామని అనుకోండి, ఆవిడ 2 అంటే ఈ 4 అంటాడు, ఈ 4 అంటే ఇది 5 అంటది, అది 5 అంటే ఇది 10 అంట, మొత్తం సిరిగి ఏమైపోద్ది చెప్పండి? విపరీతం. అవునా కదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ రోజుల్లో ఎంతమంది కలిసి ఉంటే ఈ రోజుల్లో ఉండలేకపోతున్నారంటే కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు స్వేచ్ఛానుసారులు ఏం కోరుకున్నారు? స్వేచ్ఛ. అందుకనే ఉన్నాడంటే ఇక్కడ స్వేచ్ఛాపరులు తేల్చి చెప్పారు. వాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఈ స్వేచ్ఛను కోరుకునేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే లెస్సైనటువంటి జ్ఞానానికి ఎవరట వీడు విరోధి. వింటలేదండి ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినేటువంటి పరిస్థితుల్లో లేదు. స్వేచ్ఛను కోరుకునే స్వేచ్ఛ ఈ రోజు ఎంతవరకు వెళ్ళిపోయిందో తెలుసండి? ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తమిళనాడులో ఒక అమ్మాయి ఏం చేసిందో తెలుసండి? తనను తానే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మీరు చెప్పండి, భర్త దగ్గర పెళ్లి చేసుకుంటే బానిసలాగా బ్రతకాలి కదా. ఇప్పుడు నా మీద పెత్తనం చేయకూడదు కాబట్టి నేను ఏం చేస్తాను? ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు, భోజనాలు పెడతాను, విందు చేస్తాను, అన్ని చేస్తాను. కానీ ఎవరితో పెళ్లి చేసుకుంటాను? నన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. ఇది ఎంత విచిత్రంగా ఉందో చెప్పండి. నన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ ఏమన్నా విందు లేదనుకుంటున్నారా, లేకపోతే శోభనం లేదనుకుంటున్నారా? చెప్తుంది చూద్దరా. నేను కథ చెప్తే బాగుంటుంది కదా, ఒకసారి చూడండి, ఒకసారి ప్లే చేయను. ఆయన అబ్బాయి పెళ్లి చేసుకోవడం కామన్, అబ్బాయిని మరో అబ్బాయి, అలాగే అమ్మాయిని మరో అమ్మాయి చేసుకోవడం కూడా కామన్. కానీ మీరెప్పుడైనా అమ్మాయి తనను తాను పెళ్లి చేసుకోవడం చూసారా? కనీసం విన్నారా? అదే సెల్ఫ్ వెడ్డింగ్. ఇదేం వెడ్డింగ్ అసలు అనే క్వశ్చన్ వద్దు. కానీ ఒక యువతి పెళ్లి తనను తాను చేసుకోవాలనుకుంటుంది. హనీమూన్ కూడా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంది. ఎందుకలా? కారణం ఏంటి? రోజులు మారుతున్న కొద్దీ లైఫ్ స్టైల్ మారుతోంది. అందులో పెళ్లిళ్ళు కూడా ఒకటి. తరాలు మారుతున్న కొద్దీ పెళ్లిళ్ళ స్టైల్ కూడా మారుతూ వస్తోంది. కొత్త కొత్త హంగులు, థీమ్స్ తో ఎంజాయ్మెంట్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా కుల మత భేదాల్ని కూడా చెరిపేశారు. మనసులు కలిసాయా అంతే ఒకటైపోతున్నారు. అలా ఆడవాళ్లు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ట్రాన్స్జెండర్ల పెళ్లిళ్ళు కూడా చూసాం. చెట్లు, బెడ్షీట్లు ఇలా తమకు నచ్చిన వస్తువులు, జంతువుల్ని సైతం పెళ్లాడడం వంటివి చూసాం. కానీ వీటన్నింటికి వెరైటీగా గుజరాత్ కు చెందిన ఒక అమ్మాయి పెళ్లికి సిద్ధమైంది. తనతో తానే మనవాడనుంది. ఏం చేసుకుంది? ఎవరితో? తనతో తనే మనవాడిందట. ఏంటంటే ఇది ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఎందువలన జరిగింది చెప్పండి? స్వేచ్ఛ. అమ్మాయిలు కదండి ఇలాగే చేస్తారండి, వాళ్ళకి కొంచెం బుర్ర తక్కువ, లేకపోతే దేవుడు చెప్పాడు కదండి బలహీనమైన ఘటన అన్నారు కదండి అనుకుంటున్నారా? ఈ కేడర్లో మగవాళ్ళు కూడా ఉన్నారండి. చూద్దామా ఒకసారి నెక్స్ట్ క్లిప్ చూడండి. ఆయన ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. అందులో వాళ్ళిద్దరు పేరు ఏంటి అనుకుంటున్నావు? ఒకటి మైకేల్, ఇంకొకటి పేరు వచ్చేటప్పటికి మ్యాథ్యూ అంటే మత్తయ్య గారు, మైకేల్ అంటే మిఖాయేలు. ఇద్దరు కూడా మళ్ళీ అమెరికాలో పిచ్చోళ్ళు అందరూ వెళ్ళే కదా, క్రైస్తవులే కదా. వీళ్ళు ఏమనుకున్నారు చెప్పండి? ఇప్పుడు పురుషులు ఒకసారి జస్ట్ ప్లే చేసి వదిలేను. ఆయన వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు
Knowing the rules is not hell at all. It's still the truth that Okay, we man. feel. ఓకే, వీళ్ళిద్దరు ఎవరండి? మైకేలు, మాథ్యూ. పురుషులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నారు? స్వేచ్ఛ. భార్యతో అయితే కుదరదు మనకి. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు. బంధమే కదా కావాల్సింది. ఈ బంధానికి భార్య ఎందుకు, స్త్రీలు ఎందుకు అన్నట్టుగా. ఇంతకీడి పేరు, ఒకటి పేరు మైకేలు, ఇంకొకటి పేరు మాథ్యూ. అంటే మైకేల్ అంటే అర్థం ఏంటి? మికాయిల్, దేవదూత పేరు. మాథ్యూ అంటే మత్తయ్య గారు పేరు. పెళ్లి చేసింది పాస్టర్ గారండి. మళ్ళీ అది విచిత్రం. అది ఎక్కడ? చర్చిలో. మరి ఇప్పుడు చెప్పండి, సమాజం ఎటు వెళ్ళిపోయిందో. పోనీ ఇద్దరు యాదవులకి బుద్ధి లేదు అని అనుకుంటే ఆ చేసిన పాస్టర్ గారికి బుద్ధి ఉండాలి కదా. ఏటండి బాబు అంటే ఆయన సినిమా కాదంటే బాగాలేదు అన్న సంఘంలో ఆయన బాధతో ఉండడు. అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో చోటు And I know that ఓకే, కాలనీకి చెందిన ఎంత రవితేజ భయంకరమైనటువంటి వెల్డింగ్ పనులు చేస్తూ విచ్చలవిడి జీవనం జీవితానికి మనిషి అలవాటు పడిపోయాడు అనేటువంటి దాన్ని చూస్తేనండి చాలా దారుణం అండి. ఎందుకు జరుగుతుంది ఇదంటే స్వేచ్ఛ. అందుకనే సినిమా బాగాలేదు స్వేచ్ఛానుసారులు అన్న బాధతో అభిమాని ఆత్మహత్య చేసుకున్న దైవద్రోహులు ఘటన అంటున్నాం. కర్నూలులో చోటు వీళ్ళు చేసుకుంది. దైవద్రోహులండి. తిలక్ నగర్ కాలనీకి చెందిన రవితేజ ఏమంటే ఒక పురుషుడికి భార్య ఉండాలి, భార్యకు భర్త ఉండాలని దేవుడు నియమ నిబంధనలు పెట్టి మీరంతా తల్లిదండ్రులకు లోబడండి, నాయకుడికి లోబడండి, పెద్దలకు లోబడండి, తల్లిదండ్రులను ప్రేమించండి, ఇవంతా దేవుడు చెప్పుకుంటూ వస్తే నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానని ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు బ్రతికితే, అందుకే ఈరోజు సమాజం ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకే స్వేచ్ఛానుసారుడు అంటే నీకు స్వేచ్ఛ ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా వినియోగించకూడదండి. మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రాసిన తర్వాత మనకి రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అన్నప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది దాంట్లో. అంటే నువ్వు నీ స్వేచ్ఛతో నువ్వు మాట్లాడవచ్చు. అలాగని ఆ మాట్లాడేదానికి ఏముందో తెలుసండి, దేర్ ఆర్ లిమిట్స్. అంటే నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతానని ఈయన్ని తిడతానని అనుకోండి, తీసుకెళ్ళి కేసు లోపల వేస్తారు. మరలా ఏమంటే నాకు స్వేచ్ఛ ఉందండి, నాకు ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఉంది. ఎవరి వరకుని? ఎదుటివాడిని అవమానించనంత వరకు, ఎదుటివాడిని బాధ పెట్టనంత వరకు, ఎదుటివారి గురించి నువ్వు తప్పు చెప్పనంత వరకు. కానీ నీ లిమిట్స్ నీలోనే ఉండాలి. అలాగే దేవుడు ఈరోజు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావని కాదు, దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా బ్రతుకుతావని. ఏమంటే దేవుడు యోసేపుకు ఒక స్వేచ్ఛనిస్తే పోతీపర దగ్గర పని చేస్తున్నటువంటి వాడు ఉంటే పోతీపర కూడా ఇతనికి రాజంతటి వాడుగా చేసేటువంటి అధికారం ఇస్తే తన భార్యకు లోబడకుండా తన నుంచి తప్పించుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తనకున్నటువంటి స్వేచ్ఛను ఏం చేయలేదు, దుర్వినియోగం చేయలేదు, దుర్వినియోగపరచలేదు. అందుకే భూమి మీద ఉన్న మనమంతా స్వేచ్ఛానుసారులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఈ స్వేచ్ఛను శరీర క్రియలకు ఏం చేసుకోవద్దు అన్నాడో తెలుసా? ఆస్వాదించకండి. అలా ఆస్వాదిస్తే మీరు పోయేది పతనానికి, మీరు దేవుడికి మిగిల్చేది దేవునికి విరోధాన్ని అని మాట్లాడుకుంటున్నట్టుగా చెప్తున్నాను. అందుకే బైబిల్లో భక్తుల గురించి చెప్పిన చరిత్రలో ఏం చెప్పాడు అనే దాన్ని చూస్తే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31. 2వ అధ్యాయము 31వ వచనంలో చదువుతున్నటువంటి మాటను మరలా మనం ఒకసారి చూడండి. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. ఈ తరం వారులారా, అప్పుడున్న ఆ తరాన్ని బయటపెట్టిన ఇప్పుడున్న ఈ తరం మనం అనుకుంటే యెహోవా మాటను ఏం చేయాలట, మీరు లక్ష్య పెట్టుడి అని నేను ఇశ్రాయేలీనకును అరణ్యము వలె నైతిన, గాఢాంధకార దేశము వలె నైతిన, మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. చూసారా? కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లు కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. కామము తీర్చుకొనుటకై నేనెంత ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు నువ్వన్నీ కూడా చేస్తున్నావు అని చెప్పుకుంటూ మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి.
ఎలా ఉన్నారట వీళ్ళు? స్వేచ్ఛగా తిరుగులాడు వారం అయితేమి. అంటే మనిషి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి ఇప్పుడు? మేము అంటే ఈరోజు కూడా ఏమన్నా నువ్వు ఎందుకు ప్రార్థన రావట్లేదని, నా ఇష్టం అండి, నేను వస్తే వస్తాను లేకపోతే లేదు, మీరు ఎవరు నన్ను అడగటానికి అంటారా చెప్పండి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సంఘంలో కూడా ఏం చెప్పడానికి మనకి ఇష్టం లేదు. అడిగి ఇష్టమైతే వస్తాడు, ఇష్టం లేకపోతే లేదు. ఏరంటే నాది, నా ఇష్టం, నా స్వేచ్ఛ అంటాడు. స్వేచ్ఛానుసారంగా మనిషి కోరుకుంటున్నాడు, స్వేచ్ఛానుసారంగా దీవిస్తున్నాడు. అందుకే దేవుడు అంటే ఈరోజు మనుషులకి ఏమి లేచని భక్తి లేదు. భక్తులు కూడా అందరూ కూడా ఈరోజు అందరూ భక్తులుగా ఉన్నటువంటి వారిగానే ఉన్నారు తప్ప స్వేచ్ఛానుసారంగా జీవిస్తున్నారు. ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళతాడు, వాడికి నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే చేయడు. ఏంటంటే నా ఇష్టం అండి, నాకు ఎవడో చెప్పడానికి సరిపోడండి అంటాడు. స్వేచ్ఛానుసారులండి. ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు పెంచేటువంటి పిల్లల యొక్క పరిస్థితుల్లో కూడా ఎలా ఉందంటే అండి, స్వేచ్ఛే కావాలనుకుంటున్నారండి. ఏం అనకూడదు. నిన్న కేసినపల్లి పడమటపాలెంలో నిన్న కాదు మొన్న జరిగినటువంటిది ఏంటంటే, ఆడు బీటెక్ చదివాడు కుర్రాడు, 22 సంవత్సరాలు. బీటెక్ చదివినటువంటి కుర్రాడు వాళ్ళ అక్క అకౌంట్లో నుంచి 18,000 తీసేసాడు. వాళ్ళ అక్క అకౌంట్లో నుంచి 18,000 డబ్బులు తీసాడు. తల్లి అడిగింది, తండ్రి అడిగాడు. ఇంతకి తిట్టలేదు, కొట్టలేదు, ఏమనలేదు. ఎరా ఒక మాట చెప్పొచ్చు కదరా, అలా అక్క దాంట్లో నుంచి తీయటం కరెక్ట్ కాదు కదరా అన్నాడు. బండి మీద వెళ్తున్నాడు, కేసినపల్లి సరిగ్గా కాలువ దగ్గర అక్కడ ఆపి అలా వాళ్ళ బండి వెళ్తుందో స్లో చేయమన్నాడు, దిగాడు, చెప్పులు అక్కడ ఉరికిస్తాడు. వెంటనే ఆ కేసినపల్లి పడమటపాలెం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ బ్రిడ్జి మీద కిందకు ఉరికేశాడు. తర్వాత రోజుకి దొరికాడు, చచ్చిపోయిన తర్వాత రోజుకి. ఇంతకీ జరిగింది ఏంటి? డబ్బులు తీశాడు. తీయటం తప్పేనా? పోనీ ఎందుకు తీసావరా, చెప్పొచ్చు కదరా ఒక మాట అంటాం తప్ప? అంటే ఈరోజు ఎలా ఉన్నారు, చెప్పొచ్చు కదరా అని అడగటం కూడా తప్పే. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు తెలుసా అండి? నువ్వు కనాలి, పెంచాలి, బట్టలు కొనాలి, అన్నీ కొనాలి, ఎందుకురా డబ్బులు అడుగుతున్నావు అన్నాడా, నేను చచ్చిపోతాను అంటాడు. అంతే. ఎంత దారుణం అండి పరిస్థితి బాబు. ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందండి. ఓ 1000 రూపాయలు అన్నాడు అనుకోండి కొడుకు, ఎందుకురా అని అడగటం తప్ప. ఇప్పుడు ఎలా ఉందంటే స్వేచ్ఛ, నువ్వు డబ్బులు అంటే ఇవ్వాలి తప్ప ఎందుకు అని అడగకూడదు. కూతుర్ని అడగకూడదు, కొడుకుని అడగకూడదు. ఎలా అండి? ఎందుకంటే ఇలా మారిపోయింది? ఏంటండి వ్యవస్థ ఎలాగ వెళ్ళిపోయిందంటే స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. ఎంత స్వేచ్ఛను కోరుకున్నాడో మనిషి అంత పతనంలోకి వెళ్ళిపోయాడు. ఈ స్వేచ్ఛ తలకిందులైపోయింది. తలకిందులైపోయిన తర్వాత ఏంటంటే వాడికంటే ఎత్తుకున్న బండి కావాలి, వాడికంటే ఎత్తుకున్న కారు కావాలి, వాడికంటే ఏమి లేనటువంటివి కావాలి, కావాలి కావాలి కావాలని ఈ స్వేచ్ఛ విర్రవీగుతూ ఎలాగెళ్తున్నాడో చూడండి ఆయన ఒక్కసారి. చూడాలి కదా మరి. స్వేచ్ఛ ఎక్కువైపోయిన తర్వాత బండి మీద వెళ్తే స్టైల్ అనుకుంటున్నాం మనం. ఆడికి బండి మీద వెళ్తే స్టైల్ కాదు, ట్రైన్ మీద వెళ్తే స్టైల్ అనుకుంటున్నాం మనం, ఫ్లైట్ మీద వెళ్తే స్టైల్ అనుకుంటున్నాం. వాడు అది కాదు వాడు కోరుకునేది. చూడండి ఒక్కసారి, చూడైనా అదేనా? కొంచెం పెద్ద చేయి. అది కాదు, ఆ బిట్ కాకుండా ఇంకోటి ఉంటుంది అనుకుంటా. ఫాస్ట్గా వెళ్తాడు చూడు దాంట్లో. ఇది కాదు నాయనా, ఇంకోటి ఉన్నది చూడు దాంట్లో. ఆనందం ఇంకొకటి ఉంటుంది దాని కింద. లేదా ఫేస్బుక్ దాంట్లో వస్తా చూడు, దాన్ని పెట్టే నీకు దాంట్లోనే ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి. మనిషి జీవితంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నీ కూడా మనం చూస్తుంటేనండి, మనిషి ఏదైతే కావాలనుకున్నాడో, ఏదైతే కోరుకున్నాడో, కోరుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నిటిలోని కూడా చూస్తుంటే అదంతా కూడా మనకు కనపడదు. 1.3 వ్యూస్ అని ఉంది నీ దాంట్లో. ఓకే, ఈ మనిషి జీవితంలో జరుగుతున్నటువంటి ఎంత భయంకరమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి పరిస్థితికి మనిషి దిగజారిపోయాడంటే దానికి కారణం ఏంటనేటువంటి దాన్ని మనం చూస్తేనండి అతి స్వేచ్ఛ అండి.
ఈరోజు ఎక్కువ స్వేచ్ఛ అయిపోయిందండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే తల్లిదండ్రులకు చెప్పవలసినటువంటి పరిస్థితి లేదు, తల్లిదండ్రులు అడగవలసినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోయాం. ఒకరోజు ఒకరితో మాట్లాడాలన్నా, ఒక కార్యక్రమం చెయ్యాలన్నా, ఒకటి ఏదైనా చెప్పాలన్నా చాలా రిస్ట్రిక్షన్స్తో కూడుకున్నటువంటివన్నీ కూడా కనిపిస్తుండేటువంటివి. కానీ ఈరోజు మనిషి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాడు అనుకుంటున్నాడు, మానసికంగా అభివృద్ధి చెందాడు అని అనుకుంటున్నాడు. కానీ ఈరోజు మనిషి అభివృద్ధితో పాటు ఈ అభివృద్ధి విరు తలలు వేసి దైవ భక్తి లోపించటం వలన, దేవుడంటే భయం లేకపోవటం వలన, దేవుడికి లోబడకపోవటం వలన, పెద్దలకు లోబడకపోవటం వల్ల, తల్లిదండ్రులకు లోబడకపోవటం వలన వీళ్ళ స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి అలవాటు పడినటువంటి మనిషి ఏమైపోతున్నాడు అంటే విరోధి. దేవునికి విరోధి కాదండి, సమాజానికి కూడా వీళ్ళు ఎలా మారిపోతున్నారో తెలుసా? విరోధులుగా మారిపోతున్నారు, మూర్ఖంగా మారిపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే అది బైబిల్ ఒకటే చెప్పింది, బైబిల్ గ్రంథం మాత్రమే తెలిపించింది. కనుక ఈ బైబిల్ జ్ఞానం అనేటువంటిది లోపించటం వలన, బైబిల్లో ఉండేటువంటి భక్తిని ఈరోజు మనుషులు సరిగ్గా నేర్పించకపోవటం వలన వచ్చిందనేనా జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా చూపించినటువంటి విషయం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూడడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మనుషులు అనేటువంటి వాళ్ళలో ఏమి లేదు అనేటువంటి దాన్ని చూస్తే ఈరోజు సంఘ సభ్యులకు కానీ లేకపోతే దేవుని ప్రజలైనటువంటి వాళ్ళకి కానీ ఏంటంటే దేవుని విషయంలో సరైనటువంటి మరి భయం లేనటువంటి పరిస్థితి. చూడండి, అదిగో చూడండి ఆయన వాడి పరిస్థితి ఎలా ఉందో. ఒకసారి మళ్ళీ రీప్లే చేయను. అదిగో ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా భయంకరంగా ఉందండి. ఏమంటే తల్లిదండ్రులేమో కష్టపడి చదివిస్తున్నారు, కష్టపడి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కష్టపడి పనులు చేస్తున్నారు. వీళ్ళేమో ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి పాపం వాడు బండి అంటే బండి, పెట్రోల్ అంటే పెట్రోల్, ఏదంటే అది ఇస్తే అన్నీ జరిగిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చేసి వేషాలు ఏంటి చెప్పండి? తిరిగి వస్తాడా? నా కొడుకండి ఆడిష్టం అండి అంటావు నువ్వు, చాలా ప్రేమగా చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. కానీ బయటికి వెళ్ళిన వీళ్ళంతా కూడా ఇంకొకడండి, ఎక్కడ కర్నూలు దగ్గర అనుకుంటా, ఏం జరిగిందంటే అండి దాంట్లోనే చూస్తేనండి ఒక సంఘటన జరిగినటువంటి దాన్ని చూపించాడండి. సినిమా బాగోలేదట. ఎవడ సినిమా? ఆ బిట్ట అలా పెట్టుంచినైనా వాడు వాడు హీరో ఎవరు అనుకున్నాడు? ప్రభాస్ గడ ఫ్యాన్ అంట. ఆ సినిమా బాగోలేదని ఏం చేశాడు తెలుసండి? సినిమా బాగాలేదు అన్న బాధతో అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. అంత స్వేచ్ఛ అయిపోయిందా? కాలనీకి చెందిన సినిమా బాగోకపోతే చచ్చిపోతాడా? సాగిస్తున్నాడు. వాళ్ళ అమ్మ గురించి ఎప్పుడైనా ఆలోచించాడా? తన ప్రాణం పెట్టి నన్ను రక్షించింది నా అమ్మ సంగతి ఏంటి, నా బాబు సంగతి ఏంటి, మా అమ్మ ఆలోచన సంగతి ఏంటి? ఏమండి ఎప్పుడైనా ఆ ప్రభాస్ గడు ఏమన్నా వీడికో డ్రెస్ బట్టలు కొన్నాడా? లేకపోతే వీడికి ఏమన్నా చెప్పులు కొన్నాడా? లేకపోతే ఎప్పుడైనా వీడికి ఏమైనా పూట భోజనం పెట్టాడు? లేకపోతే ఎప్పుడైనా ఏమన్నా వీడికి కావాల్సిన అవసరతలో ఏమైనా పుస్తకాలు కొన్నాడా? స్కూల్లో జాయిన్ చేశాడా? చదివించాడా? ఏమీ చేయలేదు. అన్నీ చేసిన వాళ్ళ కోసం ఏమీ చేయడు. ఏమీ చేయని వాడి కోసం ఏం చేస్తాడట? వదిలేనైనా ఇంకా దాన్ని ప్లే చేయొద్దు, ఆడ బిట్టుంటే సరిపోద్ది. ఇంకా విచిత్రం చెప్పమంటారా? తమిళనాడులో జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఎలాగుంటుందో చూద్దామని 22 సంవత్సరాల వయసున్న కుర్రోడు తిరునెల్వేలిలో ఏం చేశాడో తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు. వెరైటీ ఏమవుతుందట? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామనట. ఏం చూస్తాడు వీడు? మనలాంటి వాడి దగ్గరికి వస్తే మన బుడ్డగాడిని నిలబెడితే చచ్చిపోయిన తర్వాత ఏముందో వివరం చెప్తాడు. క్లిప్పేసి కూడా మరీ చూపిస్తారు మనవాళ్ళు. ఒరే చావు తర్వాత జీవితం రా, అది చాలా భయంకరమైందిరా, ఇదే జీవితం అనుకుంటున్నామండి. ఏమి చెప్తారు చెప్పండి కావాలితే? కానీ ఆడికి ఏం కావాలి ఇప్పుడు? వెరైటీ. ఏం వెరైటీ? స్వేచ్ఛ, స్వేచ్ఛానుసారమైన జీవితం. కనుక ఈ స్వేచ్ఛానుసారమైనటువంటి వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని మనం చూస్తేనండి విచ్చలవిడి జీవితానికి. అందుకనే స్వేచ్ఛానుసారులు ఎవరు? దైవ విరోధులు. ఒకవేళ మనకు స్వేచ్ఛ ఉందనుకోండి, నీకు ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోకండి. ప్రతి దానికి స్వేచ్ఛ, ప్రతి దానికి లిమిట్. నువ్వు భార్యని పెళ్లి చేసుకోమన్నాడు, ఓకే, అంతేగాని నాకు స్వేచ్ఛ ఉంది కదా 2 ముగ్గురిని చేసుకుంటానని నువ్వు అనకూడదు.
మందా నీకు బండి మీద వెళ్ళటానికి నీకు రైట్ ఉంది, అలాగని నేను అడ్డదిడ్డాలుగా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను వెళ్తానని నువ్వు అనకూడదు. ఏమంటే ట్రైన్ ఉంది కదా, ట్రైన్లో ప్రయాణం చేసేటువంటి పోయే కాలం ఏంటో తెలుసా, ట్రైన్ పైన ప్రయాణం చేస్తాడంట. ఏమంటే కరెంటు తగిలితే కాకిలాగా అయిపోతాడు, ఈ సంగతి మాత్రం తెలీదా ఏంటోనండి. స్వేచ్ఛ 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 అనుకుంటే ఏమంటే ఇలాగే ఉన్నారని అనుకుంటున్నారా? ఇది కేవలం మనం ఇంతవరకు చెప్పిందంటే సంఘం గురించి చెప్పాము, ప్రజల గురించి చెప్పాము, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాము. బోధించే బోధకులు కూడా లేరంటారా? చెప్పండి. వీళ్ళే ఉన్నారని అనుకుంటుంటే పొరపాటండి ఈరోజు. అంటే ప్రతి వ్యక్తిలోనూ ఈ దుర్గుణం ఉంది. ఈ దుర్గుణాన్ని అంతటినీ కూడా ఇంజెక్ట్ చేసింది ఎవడో తెలుసండి? సాతాను, అపవాది. ఆడు బయటికి రాడు. ఏం కోరుకున్నాడు దేవుడి దగ్గర? స్వేచ్ఛను కోరుకున్నాడు. ఏం స్వేచ్ఛ కావాలనుకున్నాడు అంటే, ఏమంటే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి, మేము సేవ చేస్తున్నాం, బాగానే ఉంది. మళ్ళీ కోటాను కోట్ల దేవదూత పిల్లలు నీ దగ్గరకు వాళ్ళకి సేవ చేయాలనుకుంటున్నాం. మాకు ఇండివిజువాలిటీ వద్దా? మేము వేరేగా బ్రతకవలసిన పని లేదా అనుకున్నాడు. అందుకని అతను ఏమనుకోండి, జీవపు డంబం అన్నాడు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, ఎవడో నన్ను ప్రశ్నించకూడదు అనుకునే స్థితికి మనుషులందరినీ తీసుకొచ్చింది ఎవడో తెలుసండి? వాడేనండి. మనందరికీ అసలు సిసలైనటువంటి నాయకుడు. కానీ వాడు మాత్రం ఎవ్వరికీ కనబడరు. ఆ కుర్రోడిని చూస్తాం, ఈ అమ్మాయిని చూస్తాం, వాళ్ళ తండ్రిని చూస్తాం, వీళ్ళందరిలో దూరినటువంటి వాడు, పరకాయ ప్రవేశం చేసిన వాడు ఎవడో తెలుసా? వాడే. పోని నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, బోధకులుగా ఉన్న వాళ్ళు చెప్పి మార్చేస్తున్నారేమో, వాడిని పడగొడతారేమో అని నాయకులకి దేవుడు అధికారాన్ని ఇస్తే వీళ్ళలో కూడా దూరేసాడండి వీడు. చూద్దామా? బైబిల్లో చూద్దాం ఒకసారి. చూడండి, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం. 22వ అధ్యాయము 31వ వచనం. ఓకే అండి. 22:31 లేదా 30 వరకు చూడండి ఒకసారి. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడో చివరి వచనమా? 23:31 చూద్దాం. చూడండి, 23:31. ఓకే, క్షమించండి, 23:31. స్వేచ్ఛగా నాలుకలు నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఎవరంటే వీళ్ళు? స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు అంటే అర్థం ఏంటి? ఈ నాలుకతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మాటలు మాట్లాడేటప్పుడు దేవుడు ఏది చెప్పమన్నాడో చెప్పాలి, చెప్పొద్దు అన్నది మానేయాలి. స్వేచ్ఛగా ఆడించటం అంటే నోటుకొచ్చిందల్లా మాట్లాడేయటమే, నోటుకొచ్చిందల్లా వాగేయటమే, ఏది తెలిస్తే చెప్పేయటమే, ఏది అనుకుంటే వాడు అనుకున్నది రైట్ అని వాదించేయటమే. దీన్ని ఏమంటాం? స్వేచ్ఛగా. కనుక ఏమంటున్నాడు ఇక్కడ అంటే, స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇది యెహోవా వాక్కు అంటున్నాడండి. స్వేచ్ఛగా మాట్లాడటానికి మనకేమీ లేదు, రైట్ లేదు ఎవరికీ కూడా. అందుకని ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అన్నాడు. స్వేచ్ఛగా మాట్లాడితే ఈరోజు భూమి మీద ఉండేటువంటి బోధక ప్రపంచం అంతా కూడా ఎలా ఉందంటే, స్వేచ్ఛ ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడే, ఎవడికి నాయకుడైతే వాడే. నేను వాడి ఫాలోవర్ని, నేను వీడి ఫాలోవర్ని, అది ఇది అన్నీ చెప్తుంటాడండి. ఇలా చెప్పుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఏమయ్యారో తెలుసండి? స్వేచ్ఛ. సంఘం ఎవరిదన్నాం అనుకోండి, సంఘం ఎవరిది? క్రీస్తుది కాదు. ఎవరిదంటాడు? ఒకడు లూథరన్ అంటాడు, ఒకడు పెంతెకోస్తు అంటాడు, ఒకడు ఆడిదంటాడు. ఇవన్నీ ఎవరు పెట్టింది? ఎవరు చెప్పుకున్నటువంటిది? ఏమయ్యా ఇలా మాట్లాడుతున్నావు, బైబిల్కి విరోధం. నా ఇష్టం అండి, మా సంఘం అండి, మా సంఘం కట్టుబడండి అంటాడు. అంటే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మార్చేశారా? వాళ్ళు నాలుకలు ఆడిస్తున్నారండి. కొండల పేర్లు తీసుకొచ్చే సంఘాలకు పెట్టారు, కోనేరు పేర్లను తీసుకొని వచ్చే సంఘాలకు పెట్టారు, నదుల పేర్లు తీసుకొచ్చే సంఘాలకు పెట్టారు, వ్యక్తుల పేర్లను తీసుకొచ్చే సంఘాలకు పెట్టారు. బాబు ఇవన్నీ కాదురా, నేనే రాని దేవుడు చెప్తే వీళ్ళంతా కూడా ఈరోజు ఏం చేశారో తెలుసండి? ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దానిని మార్చారు. అందుకే వీళ్ళు ఎవరట? స్వేచ్ఛానుసారులు. తమ నాలుకలను ఎలా ఆడిస్తున్నారంటే తనకిష్టం వచ్చినట్టుగా ఆడిస్తున్నారు. అది దేవుని ఇష్టం అన్నట్టుగా చెప్తున్నారు. కానీ నేను వాళ్ళకి ఏంటట?
విరోధి. ఎందుకు విరోధి? దేవుడు చెప్పమన్నదే చెప్పాలి, దేవుడు చెప్పిందే చెయ్యాలి. అంతేగాని ఎవడికి కూడా దేవుడు ఏమి ఇవ్వలేదు తెలుసండి, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి స్వేచ్ఛ అనేటువంటి దాన్ని ఇవ్వలేదు. ఇచ్చిన స్వేచ్ఛ దేవుడిచ్చినటువంటిది దేనితో కూడుకున్నదో తెలుసా? పరిమితులతో కూడుకున్నది. అందుకే ఏదేను వనంలో మనం చెప్తాం, ఆదాము అవ్వలను పెట్టిన తర్వాత ఏదేను వనంలో కావలసిన ఫలవృక్షాలు అన్నీ పెట్టాడు. దాంతోపాటు ఏం పెట్టాడు? మంచి చెడ్డలు తెలివి వృక్షాన్ని. ఎందుకు పెట్టాలి? అన్నీ పెట్టినప్పుడు దాన్ని పెట్టకుండా ఉంటే చాలామంది ఏమంటారు తెలుసా, ఆ చెట్టు లేకపోతే అసలు వీడు పండే తినడు, పండే తినకపోతే పాపమే రాదు, పాపమే లేకపోతే ఈ సమస్య ఉండదు, ఈ సమస్యకి అంతకుడు కారణం ఎవరో తెలుసా అండి, దేవుడు ఆ చెట్టు పెట్టడమే కదా అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అన్ని చెట్లు పెట్టాను, అది పెట్టాను, అన్నీ తిను, ఇది తినకు, కానీ నీకు స్వేచ్ఛని ఇస్తున్నాను అంటే మనిషి ఈ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకున్నాడో తెలుసా? తనకిష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు. అందుకే స్వేచ్ఛ ఇవ్వబడింది, అలాగని ఆ స్వేచ్ఛ పరిమితులతో కూడుకున్నటువంటిది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. అందుకే జ్ఞాని అనేటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. అమ్మా, ఒకని నడతలు అన్నీయు ఒకని నడతలన్నీ తన దృష్టికి ఎలా కనబడుతుందట? నిర్దోషంగా. నేను చేసే పని నాకు రైట్ అన్నట్టుగా కనబడుతుంది అవును కదా. ఎక్కడ తెలుస్తుంది అప్పుడు? 2-3 మాట్లాడుతున్నప్పుడు. అందుకని 2-3 మాట్లాడుతున్నప్పుడు మనం ఏదో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, అర్థమైపోద్ది. ఏమన్నా నలుగురికి మనం అమాయకులని అనుకుంటున్నామా? కాదు కదా. అంటే నాదే రైట్ అనుకుంటాను. ఏ మనిషి కూడా ఎవడ తప్పు ఎవడ ఒప్పుకోడండి. ఎరా కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కవరా అన్నాడు అనుకోండి, ఏం చెప్తాడు? కొబ్బరి చెట్టు ఎక్కినాడు తప్పు చేశాడు, తప్పు అయిపోయిందని అండవు. తప్పు అని అయిపోయిందని అండం మానేసి ఆకలి బాధ అండి, ఆకలితో ఏం చేస్తానండి అంటే, బాధ ఎవడదని తప్పు నేరం నాది కాదు, ఆకలిది అన్నట్టుగా ఏదో చెప్తాడు. ఇలాగా ఏ తప్పు చేసినా సరే, ఎరా ఎందుకు ఆడు చేయలేదా, ఈడు చేయలేదా, ఆడిని ఏం అడిగావు, ఈయన్ని అడిగావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు తప్ప ఎప్పుడు కూడా మనిషి ఒప్పుకోవడం. అందుకనే ఒకని ఎదుట సరి అయిన మార్గం, నాది నేను రైట్ అనుకుంటే కాదు. అందుకనే 2-3 బైబిల్లో కూడా చెప్పేటప్పుడు ఎక్కడ 2-3 కూడా అన్నాడు. ఎందుకు చెప్పాడు 2-3? ఒక్కడుంటే దేవుడు ఉండడా? ఉంటాడు. ఒక్కడున్నప్పుడు ఇది ఏకసత్రాధిపత్యం. ఇది చెప్పిందే ఇది చెప్పిందే రైటు. 2 ఉంటే 3 ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి ఉండదు, నోటుకొచ్చినట్టుగా ప్రగల్భాలు పలకడానికి ఉండదు. కనుక నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. మన సమాజంలో ఒక రకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. అదే అధ్యాయము 25వ వచనంలో చెప్పాడు చూడండి. అదే అధ్యాయము 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి, అది ఒకని మార్గము వాని దృష్టికి యథార్థమైనదిగా కనబడును కానీ ఆయనను తొదకది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది చూసారా? ఒకని ఎదుట తన మార్గం ఎలా ఉంటుంది? ఏమన్నా భార్య భర్త ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, ఏం చెప్తుంది? భర్త అంతా నాదే రైట్, అసలు ఏం తప్పు లేని వాళ్ళగా మాట్లాడతాడు. అవును కదండి. మొత్తం అసలేనండి ఆ 100% అండి, అలాంటి వాడు ప్రపంచంలో ఎవడో ఉండడని చెప్తారు. భార్య అని మాట్లాడాం అనుకోండి, ఆవిడ కూడా అలాగే చెప్తుంది. సమస్య తేలాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరిని కూర్చోబెడితే అమ్మ బాబు వీడికి ఎంత చరిత్ర ఉందా అని ఇది బయటకు వస్తుంది, ఆవిడ ఇలా మాట్లాడింది అని వస్తుంది. కానీ ఎప్పుడు మనం ఏం చేస్తాం? ఎవడ కంప్లైంట్ చెప్పినా సరే ఆడి సైడ్ నుంచి చెప్తాడు, ఈ సైడ్ నుంచి చెప్పడం. ఈ సైడ్కి వెళ్ళామనుకోండి మొత్తం ఈ సైడ్ నుంచే చెప్తాడు, ఆ సైడ్ నుంచి చెప్పడం. అందుకని ఒకని ఎదుట సరి అయిన మార్గం అంటే అది భార్యాభర్తల బంధమైనా, సంఘమైనా, కుటుంబమైనా, ఎక్కడైనా ఒకడే నిర్ణయం తీసుకుంటే ఏమైపోతుంది చెప్పండి? అందుకనే 2-3 కలిసి అన్నాడు. దైవ కార్యక్రమం చేసినా, లేకపోతే ఇంట్లో చేసేటువంటి కార్యక్రమం చేసినా, నీ కుటుంబానికి సంబంధించిందైనా, నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే వేదం అని మనం అనుకోవటానికి ఏమి లేదు, అవకాశం లేదు. కనుక కూర్చోండి, మీరు మాట్లాడండి, మీరు నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని స్వేచ్ఛానుసారంగా మాత్రం మీరు అనుకుంటే, నేను అనుకున్నది నా దృష్టికి ఎప్పుడు రైట్గానే ఉంటుంది. ఏ మనిషి అయినా సరే అండి, ఎవడైనా సరే సారీ సార్ అన్న మాట మాత్రం రాదండి. వచ్చిందంటే వాడు నిజంగా దేవుడండి, దేవుని మనసు వాళ్ళలో ఉన్నట్టు. జరిగింది ఏదో జరిగిందంటే తప్పు నాదండి అని అన్నాడు అనుకోండి, నిజంగా వాళ్ళలో దైవ లక్షణం ఉన్నట్టు.
కానీ ఎలాంటి వాడైనా ఏమంటాడో తెలుసా అండి, నన్ను ఇలాగెందుకు అనాలి, వాడు అలాగెందుకు అనాలి, వీడు అలాగెందుకు అనాలి, ఈయన్ని ఎందుకు అనాలి అంటుంటాడండి. అవి అంతా కూడా ఎలా ఉందో తెలుసా, ఈరోజు దైవజనుడు కనుక సంఘంలో ఎవరినైనా యారా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని అడిగాడు అనుకోండి, ఆడి దగ్గర నేను రాను. ఏమన్నా వదిలేస్తాడు ఇప్పుడు? అసలు దేవుణ్ణి వదిలేస్తాడు. ఆ సంఘానికి నేను రాను. అతను నాకేంటి చెప్పడానికి? నన్ను ప్రశ్నించేవాడు ఎవడేంటండి, నేను స్వేచ్ఛగా ఉంటాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతాను అంటాడు. లేదు, సంఘం వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఏమంటే దేవుడు నాకు ఈ సంఘం అప్పగించాడు, ఈ సంఘాన్ని అంతటిని కాపాడవలసిన బాధ్యత నాది అని నేను మాట్లాడుతాను. నేను ఏమంటాడు తెలుసా, నన్ను ఎందుకని అనాలి కాబట్టి నేను ఉండను అంటాడు. అంటే ఎలా ఉందో చెప్పండి ఈరోజు? స్వేచ్ఛ 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 అనుకుంటే ఈ స్వేచ్ఛకి ఏమైపోయిందంటే దైవ విరోధులుగా మనం మారిపోతున్నాం. అందుకే బైబిల్లో దీని గురించి చాలా విషయాలు చెప్పాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం మాట్లాడగలం. స్వేచ్ఛానుసారంగా జీవించాలని నువ్వు అనుకుంటావా? అందుకని వేరుండగోరువాడు ఏమైపోతాడట? లెస్ అయిన జ్ఞానానికి ఎవడవాడు? విరోధి. లెస్ అంటే దేశ భాషలందు తెలుగు లెస్, అది కాదు లెస్ అంటే. ప్రపంచ భాషలలో, ప్రపంచములో చెప్పబడిన మాటలలో అన్నిటికంటే లెస్ అయినటువంటి జ్ఞానం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం, బైబిల్ జ్ఞానం. వేరుండాలనుకుంటే, సెపరేట్ అయిపోవాలనుకునే ప్రతి వాడు కూడా దేవుని జ్ఞానానికి ఏంటంటే వాడు విరోధి. కాబట్టి దేవుని జ్ఞానానికి మనం ఏం కాకూడదు? విరోధం కాకూడదు. అందుకే ఒక ఆయన మాట్లాడుతూ, ఒక కవి, ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి ఒక కవి మాట్లాడితే ఉంటాడండి, ఫ్రీడమ్ ఈజ్ ఎ స్పాట్ ఆఫ్ ఇన్ యువర్ ఫోర్ హెడ్ ఎక్సెప్ట్ యువర్ బట్ ఆల్ ఇమేజెస్. అంటే ఈ స్వేచ్ఛగా జీవించాలనుకునేటువంటి వ్యక్తిలో ఉండేటువంటి దాని గురించి మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది నీ నుదుటి మీద అంటినటువంటి ఒక మరక. స్పాట్ అంటే మరక. స్వేచ్ఛ అనేది నీ నుదుటి మీద అంటిన ఒక మరక. అది నీకు తప్ప అందరికీ కనబడుతుంది. ఎంత బాగా చెప్పాడండి. నా తప్పు నాకు తప్ప అందరికీ కనబడుతుంది. నేను మాత్రం అయ్య బాబోయ్ ఎంత గొప్ప ఉండవు అనుకుంటాను. అంతే కదా. పిల్లి బాల్ తాగితే అనుకున్నదట, ఎవరో చూడలేదు అనుకుంటే అందరికీ అది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి దానికి కనబట్టలేదు అనుకుంటే కాదు. అందుకని స్వేచ్ఛ అనేటువంటిది ఒక మనిషి విచ్చలవిడితనానికి వెళ్ళిపోతే కనుక అప్పుడు జరిగేది ఏంటంటే అది నీ నుదుటి మీద ఉన్నటువంటి ఒక మచ్చ. కానీ అది అందరికీ కనబడుతుంది, అది మాత్రం నీకు కనబడదు. నీకు కనబడాలంటే నువ్వెక్కడికి రావాలి? దేవుని వాక్యం దగ్గరికే రావాలి. అప్పుడు వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను కేళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుతుంది. ఏది దూరతుంది? ఏది దూరదో? ఏం వెళ్తుంది? ఇప్పుడు వాక్యం ఒకటే వెళుతుంది, అదే మనిషిని బాగు చేయగలుగుతుంది. అందుకనే స్వేచ్ఛానుసారంగా మీరుంటే మీరు దైవ విరోధులు అవుతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకనాడు సొదొమ గుమ్మర పట్టణం ఇలా నాశనం అయిపోయింది. ఒకనాటి సొదొమ గుమ్మర పట్టణం నాశనం అయిపోయింది. అలాగే ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోయినటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు. నేడున్నటువంటి భక్తుల సంఘాలలో చాలామంది విచ్చలవిడితనాన్ని కోరుకుంటున్నారు. చాలామంది బోధక ప్రపంచం కూడా దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినటువంటి మాటలను చెప్పుకుంటూ దైవ విరోధులుగా మారుతున్నారు. కనుక దేవుని పిల్లలుగా ఉన్న మనం మారకూడదని, మనం దూరం కాకూడదని దేవుడు ప్రేమతో, దేవుడు దయతో మనందరినీ కూడా ఏం చేశాడంటే ఈరోజు ఈ చక్కటి వాక్యం ద్వారా మనందరినీ కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? పురుకొల్పుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకు స్వేచ్ఛ ఉండటం మంచిదే, కానీ ఆ స్వేచ్ఛను ఏం చేయకూడదు? భగ్నపరచకూడదు. మన తల్లిదండ్రులు మనకు స్వేచ్ఛని ఇచ్చారు. బిడ్డలను చదువుకోవటం కాలేజీకి పంపిస్తున్నారు అంటే ఆ స్వేచ్ఛను నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వినియోగించకూడదు. ఒక భర్త భార్యకు స్వేచ్ఛని ఇచ్చాడంటే ఆ స్వేచ్ఛను ఆమె ఆస్పదంగా వాడకూడదు. ఒక భార్య భర్తకు స్వేచ్ఛనిచ్చిందంటే ఆ స్వేచ్ఛను తనకిష్టం వచ్చినట్టుగా వాడకూడదు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాడకూడదు అనేటువంటి విషయాన్ని కాపాడుతున్నాడు. అందుకనే ఈ స్వేచ్ఛ గురించి అబ్రహాం లింకన్ అనేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే, స్వేచ్ఛ లేని క్రమశిక్షణ లేని స్వేచ్ఛ అపాయకరం. అర్థమైందండి? ఇప్పుడు స్వేచ్ఛ లేని క్రమశిక్షణకి ఏముండాలి? స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ లేకపోతే ఉండదు. అలాగే క్రమశిక్షణ లేని స్వేచ్ఛ, మళ్ళీ స్వేచ్ఛకి మళ్ళీ ఏముండాలంట? ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం.
స్వేచ్ఛ లేని క్రమశిక్షణ కానీ, క్రమశిక్షణ లేని స్వేచ్ఛ కానీ, రెండూ కూడా మనిషికి ఏటట అపాయకరం. అలాంటి అపాయకరములోనికి వెళ్ళకూడదంటే ఉపాయకరమైనటువంటి మాటే దేవుని వాక్యము, దేవుని మాట. కనుక ఈ మాటలు విన్న మీరంతా మనలో ఉన్న ఈ లోపాలను సరిచేసుకుంటూ ఆ దేవునిలో మరి ఎల్లప్పుడూ కూడా మరి జీవించి దేవుడిచ్చే నిత్య జీవానికి వారసులయ్యేవారిగా కావాలని మనసారా కోరుకుంటూ, ఓర్పుతో ఉన్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.